మన భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి మర్డర్ పాట నాన్నగారు రాశారు. అప్పుడు దాదాపుగా ఆమె చనిపోయి కూడా ఇప్పుడు 35-40 ఇయర్స్ దగ్గరలో ఉంది. ఆ పాట ఇంకా గుర్తుకుంది. ఒకప్పుడు నోటెడ్ చేసి రికార్డ్ చేసి మోగింది అది మా ఊర్లలో. అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్స్ రేవ్ ఫ్రెండ్స్ ఉంటే అప్పట్లో మా నాన్నగారు బయటికి వెళ్ళేవారు, చాలా డెవలప్ అయ్యేవారు. ఈరోజు ఎంతో కొంత మనీ సంపాదించుకునేవారు. ఇప్పుడు అదే ఫీల్డ్లో మా పెద్దనే వెళ్తున్నాడు. ఆ పాట నాకు గుర్తుంది, నోటెడ్ ఉంది. నేను పాడుతూ వినిపిస్తాను మీకు. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ బొమ్మన్నారు, ఇందిరమ్మన్నారు, అమ్మ ఎక్కడున్నదో ఓయన్న, మనము పోయి చూసొత్తాము పదమన్న. అయ్యో అమ్మెక్కడున్నదే అయిపోయేమన్ననే, అమ్మ ప్రాణము తీసినారమ్మ, ఆమె చేతి క్రింది వాళ్ళు చెల్లెమ్మ. అయ్యయ్య ఇది ఏమి అన్యాయమన్నయ్య, అమ్మ ఎవరికి ద్రోహమును చేయలేదయ్య, అన్ని రాష్ట్రాలలో అరటి పండేనయ్య, ఆమెనెందుకు చంపినారయ్య, అది వివరంగా తెలుపుము అన్నయ్య. అమెరికా దేశంబు ఆది శత్రువెనమ్మ, పాకిస్తాను మొన్న పట్టెదాని జత, పంజాబు సిక్కులతో పడినిప్పుడు మైత్రి, హంతకుల చిక్కులే చెల్లెమ్మ, దాని అంతు పెదపా తెలిపేదానమ్మ. అన్నయ్య నాకిప్పుడు అర్థమాయను గాని, అమ్మనే టైములో హత్యగా వించిరో, ఇంటనో బయటనో ఎంట ఎవరుండిరో, హత్య చేసిన వాళ్ళు ఓయన్న, ఇంకా హతమైర ఉన్నరా తెలుపన్న. ఉదయం 7ంటికి మాటు పెట్టుకొని ఒక రూము నుండి రెండవ రూముకెళుతుంటే, ఢిల్లీలో నివసించి ఇంటిలోనే 9ంటికే హతమార్చినారమ్మ, ఒకడు హతమాయ ఇంకిద్దరు రమ్మ. హతమార్చినప్పుడే అసువులు బాయన, మతిపోయినట్టుండి మధ్యాహ్నం బాయన, సతమతమై జీవి సాయంత్రం బాయన. ఈ లోకం ఎప్పుడిడిచిందన్న, మనకు ఏమేమి చెప్పిపోయిందన్న. అంత కోడలు సోనియా గుండ్ల ధ్వని విని అతివేగమున వచ్చి అత్తపై బడివేడ్చి, అంబాసిదరిలోనే ఆస్పత్రికి చేర్చ, మధ్యాహ్నమే జీవి పోయిందే, మనకు మధ్యవేలు చూపినట్టుందే. మధ్యవేలు చూపినట్టుంటే అన్నయ్య గాంధీ, నెహ్రూ, ఇందిరతో ముగ్గురన్నట్టు, 3 రోజుల నుంచి దహనము చేయుడన్నట్టు, మూడో ప్రపంచ యుద్ధము జరుగునన్నట్టు. మూడర్థములు నిజమే అన్నయ్య, మనము మూఢులము కాకూడదన్నయ్య. అన్నయ్య ఆ తల్లి పుట్టు చోటెక్కడో, తల్లిదండ్రులెవ్వరో, తన వాళ్ళు ఎవ్వరో, తనను పెళ్ళాడిన ఘనుని పేరేమిటో, ఆ చరిత్రను తెలుపుమోయన్న, ఆమెకెందరో జన్మించినారన్న.